ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సూర్యవంశ రాజ్య పదవిని తీసుకునేందుకు తమ సర్వస్వాన్ని బాబాకు సమర్పించండి. సూర్యవంశ రాజ్య పదవి అనగా ఎయిర్ కండిషన్ టికెట్. ప్రశ్న: ఈ ప్రపంచంలో పిల్లలైన మీకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరూ లేరు. ఎలా? జవాబు: పిల్లలైన మీ సన్ముఖంలో అనంతమైన తండ్రి ఉన్నారు. వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ఈ సమయంలో బేహద్దు తండ్రి, టీచర్, సద్గురువుకు చెందిన వారికాయి వారి ద్వారా అనంతమైన ప్రాప్తిని చేసుకుంటున్నారు. ప్రపంచంలోని వారికైతే వారి గురించి తెలియదు. కనుక మీ వంటి అదృష్టవంతులుగా ఎలా అవ్వగలరు? పాట: మేము చాలా గొప్ప అదృష్టవంతులము. ఓం శాంతి. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలకు ఇప్పుడు మనం బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యామని, మళ్ళీ దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతామని తెలుసు. పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో ఉన్నారు. వారి నుండి మీకు బేహద్ వారసత్వం లభిస్తుంది. ఇంకేం కావాలి? భక్తి మార్గం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు. భక్తి మార్గంలోని వారు అనగా భక్తులు భగవంతుని లేక వధువులు వరుణ్ణి స్మృతి చేస్తారు. కానీ విచిత్రం ఏమిటి అంటే వారికి అతన్ని గురించి తెలియదు. ప్రేయస్సుకి ప్రియుని గురించి తెలియకపోవటం ఎక్కడైనా ఉందా? తెలియకుంటే స్మృతి ఎలా చేయగలదు? భగవంతుడు అందరికీ తండ్రి. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. కానీ పరిచయం లేకుండా స్మృతి చేయటం వలన అంతా వ్యర్థమైపోతుంది. కావున అలా స్మృతి చేయటం వలన లాభమేమీ ఉండదు. అలా స్మృతి చేస్తూ ఆ లక్ష్యాన్ని ఎవ్వరూ పొందలేరు. భగవంతుడు ఎవరో, వారి నుండి ఏం లభిస్తుందో ఏమాత్రం తెలియదు. క్రైస్తవ ధర్మం, బౌద్ధ ధర్మం, ఇలా అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మస్థులు వారి ధర్మపితలను లేదా ధర్మ గురువులను స్మృతి చేస్తారు. కానీ వారిని స్మృతి చేయటం ద్వారా ఏం లభిస్తుందో తెలియదు. దానికంటే భౌతిక చదివే నయము. ఎందుకంటే కనీసం లక్ష్యము, ఉద్దేశము బుద్ధిలో ఉంటుంది కదా. తండ్రి ద్వారా ఏం లభిస్తుంది? టీచర్ ద్వారా ఏం లభిస్తుంది? గురువు ద్వారా ఏం లభిస్తుంది అని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ మీరు మొదట తండ్రి వారిగా, తర్వాత టీచర్ వారిగా, తర్వాత సద్గురువుకు చెందిన వారిగా అవుతారు. తండ్రి, టీచర్ కంటే గురువు ఉన్నతమైన వారుగా ఉంటారు. తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు ఇప్పుడు నిశ్చయం కలిగింది. బాబా 5000 సంవత్సరాల క్రితం వలె వచ్చి మనల్ని స్వర్గానికి మరియు శాంతిధామానికి అధికారులుగా తయారు చేస్తారు. అల్లారు ముద్దు పిల్లలు, మీరు నా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కదా అని తండ్రి అన్నప్పుడు, అవును బాబా, ఎందుకు తీసుకోము అని పిల్లలు అంటారు. చంద్రవంశ రాముని పదవి పొందేందుకు రాజీ అవుతారా? మీకేది కావాలి? తండ్రి బహుమతిని తీసుకొచ్చారు. మీరు సూర్యవంశ లక్ష్మిని వరిస్తారా లేక చంద్రవంశ సీతను వరిస్తారా? మీ ముఖాన్ని చూసుకోండి. శ్రీనారాయణుని లేదా శ్రీలక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నారా? యోగ్యులుగా అవ్వకుండా ఎలా వరించగలరు? ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. కల్పకృతం వలె ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ వచ్చి అర్థం చేయిస్తున్నాను. మీరు మళ్ళీ వచ్చి మీ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవటమే మీ లక్ష్యము. అదేమిటి అంటే సూర్యవంశ రాజ్య పదవి, ఇంకా 2వ గ్రేడ్ చంద్రవంశం. ఎలా? ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటుంది కదా. సత్యుగ రాజధాని ఎయిర్ కండిషన్ అని భావించండి. ఎయిర్ కండిషన్ కంటే శ్రేష్టమైనది మరేది ఉండదు. తర్వాత ఫస్ట్ క్లాస్. కావున ఇప్పుడు బాబా ప్రశ్నిస్తున్నారు, మీరు ఎయిర్ కండిషన్ సూర్యవంశ రాజ్యాన్ని తీసుకుంటారా లేక చంద్రవంశ ఫస్ట్ క్లాస్ పదవిని తీసుకుంటారా? దానికంటే తక్కువ అంటే ద్వితీయ శ్రేణిలో నెంబర్ వారసులుగా అవుతారా? తర్వాత మీరు చివరిలో వచ్చి రాజ్యపాలన చేస్తారు. లేకుంటే తృతీయ శ్రేణి ప్రజలు, అందులో కూడా రిజర్వ్ టికెట్ ఉంటుంది.
ఫస్ట్ క్లాస్ రిజర్వ్, సెకండ్ క్లాస్ రిజర్వ్, ఇలా పదవుల నెంబర్ వారుగా ఉంటాయి. కానీ అక్కడ సుఖం ఉండనే ఉంటుంది. వేరే వేరే విభాగాలు అయితే ఉన్నాయి కదా. షౌకార్లు ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకుంటారు. మీలో షౌకారులుగా ఎవరవుతారు? ఎవరైతే తమ సర్వస్వం తండ్రికి ఇచ్చేస్తారో వారు ధనవంతులుగా అవుతారు. బాబా ఇదంతా మీదే అని అంటారు. తండ్రిని వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రశాలికుడు అని భారతదేశంలోనే మహిమ చేస్తారు. ఈ మహిమలన్నీ తండ్రివి, కృష్ణునివి కావు. కృష్ణుడైతే వారసత్వాన్ని తీసుకున్నాడు. సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందాడు. కృష్ణుడు కూడా తండ్రి చెందిన వాడిగా అయ్యాడు. ప్రాలబ్ధం ఎక్కడి నుండో పొందుకొని ఉంటాడు కదా. లక్ష్మీనారాయణులు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తప్పకుండా వీరు గతంలో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుని ఉంటారని మీరిప్పుడు తెలుసుకున్నారు. నెహ్రూ ప్రాలబ్ధం ఎంత గొప్పగా ఉండేది. తప్పక మంచి కర్మలు చేసి ఉంటాడు. భారతదేశానికి కిరీటం లేని చక్రవర్తిగా ఉండేవాడు. భారతదేశ మహిమ అపారమైనది. భారతదేశం వంటి శ్రేష్టమైన దేశం మరేదీ లేదు. భారతదేశం పరంపిత పరమాత్ముని జన్మస్థానం. ఈ రహస్యం ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పరమాత్మయే అందరికీ అర్ధకల్పానికి సుఖశాంతులను ఇస్తారు. భారతదేశమే నెంబర్ 1 తీర్థస్థానం. కానీ డ్రామానుసారం ఒక్క తండ్రిని మర్చిపోవటంతో సృష్టి పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. అందుకే శివబాబా మళ్ళీ వస్తారు. ఎవరో ఒకరు నిమిత్తులుగా అవుతారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అశరీరీ భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైన నేను ఎవరి సంతానాన్ని అని ఎవరికి తెలియదు. ఇది అద్భుతం కదా. ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి అని అంటారు కూడా. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికి తెలియదు. ఇది 5000 సంవత్సరాల విషయం. తండ్రి వచ్చి నూతన ప్రపంచమైన సత్యుగాన్ని స్థాపిస్తారు. సత్యుగ ఆయువు లక్షల సంవత్సరాలేమీ కాదు. కనుక గాఢ అంధకారమే కదా. గీతోపదేశాన్ని ఎంతోమంది వచ్చి వింటారు. కానీ వినేవారికి కానీ చదివేవారికి కానీ ఏమీ అర్థం కాదు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండండి. విష్ణువుకే అన్ని అలంకారాలు ఇచ్చేశారు. శంఖం కూడా ఇచ్చారు, పుష్పం కూడా చూపించారు. వాస్తవానికి ఈ అలంకారాలు దేవతలకు ఇవ్వరాదు. ఇవి ఎంత గుహ్యమైన గంభీరమైన విషయాలు. వాస్తవానికి ఇవన్నీ బ్రాహ్మణుల అలంకారాలు. కానీ బ్రాహ్మణులకు ఎలా ఇవ్వాలి? నేడు బ్రాహ్మణులుగా ఉంటారు, రేపు శూద్రులుగా అవుతారు. బ్రహ్మకుమారీలే శూద్రకుమారులుగా అవుతారు. మాయ ఆలస్యం చేయదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే, బాబా శ్రీమతంను అనుసరించకపోతే, బుద్ధి భ్రష్టమై ఉంటే మాయలాగి చంపదెబ్బ వేసి ఒక క్షణంలో ముఖాన్ని తిప్పేస్తుంది. మనుషులు కోపంలో ఒక దెబ్బ వేశారు అంటే ముఖం పచ్చడైపోతుందని అంటారు కదా. కావున మాయ కూడా అలాంటిదే. తండ్రిని మర్చిపోయారు అంటే మాయ ఒక్క సెకండ్లో దెబ్బ వేసి ముఖాన్ని తిప్పేస్తుంది. ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందుతారు. మాయ ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని సమాప్తం చేసేస్తుంది. ఎంతో మంచి మంచి పిల్లలను కూడా మాయ పట్టుకుంటుంది. ఎక్కడైనా పొరపాటు చేస్తూ కనిపించారంటే వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. తండ్రి వచ్చి పురాతన ప్రపంచం నుండి ముఖం తిప్పేస్తారు. నిరుపేదైన లౌకిక తండ్రి పాత కుటీరంలో ఉంటూ తర్వాత కొత్తది తయారు చేసినట్లయితే పిల్లల బుద్ధిలో ఇక మేము కొత్త ఇంట్లోకి వెళ్తామని, మా కొరకు కొత్త ఇల్లు తయారవుతుందని, ఈ పాత ఇంటిని పడగొడతారని ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి మీ కొరకు అరిచేతిలో స్వర్గాన్ని లేక వైకుంఠాన్ని తీసుకొచ్చారు. అల్లారు ముద్దు పిల్లలు, నేను ఆత్మలతో మాట్లాడతాను. ఈ కళ్ళ ద్వారా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నానని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. డ్రామాలో లేనిది ఏది చేయలేను. పిల్లలు రోగగ్రస్తులైతే నేను సరిచేస్తానని కాదు, ఆపరేషన్ చేయవలసి వస్తే దాన్ని తప్పిస్తానని కాదు. కర్మభోగాన్ని అందరూ అనుభవించవలసిందే. మీపై భారం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు అందరికంటే పాతవారు. సతోప్రధానం నుండి పూర్తి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు. కనుక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి.
కల్పకల్పం డ్రామానుసారం మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యాలకు చెందిన వారు తప్పకుండా వస్తారు. దేవతలుగా ఉండేవారు మళ్ళీ శూద్రులుగా అయ్యారు. మళ్ళీ వారే బ్రాహ్మణులుగా అయ్యి దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రికి పిల్లలైన మీరు ఎంతో మధురం అనిపిస్తారు. మీరు కల్పం ముందు వారైనా నా పిల్లలే అని తండ్రి చెప్తున్నారు. నేను కల్పకల్పం వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. నిరాకార భగవాను వాచ, శరీరం ద్వారానే మాట్లాడుట జరుగుతుంది కదా. శరీరం నుండి వేరైతే ఆత్మ మాట్లాడలేదు, ఆత్మ భిన్నమైపోతుంది. ఇప్పుడు అశరీరీ భవ అని తండ్రి చెప్తున్నారు. అంతేగాని ప్రాణాయామం మొదలైనవి చేయమని కాదు. నేను ఆత్మను అవినాశినని భావించాలి. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఆత్మనైన నేను ఏ పాత్రను అభినయిస్తానో ఆ పాత్ర అంతా ఆత్మనైన నాలో నిండి ఉంది. భక్తి మార్గంలో నా పాత్ర అక్కడ నడుస్తుంది. మళ్ళీ జ్ఞాన మార్గంలో ఇక్కడికి వచ్చి జ్ఞానంనిస్తాను. భక్తి మార్గంలోని వారికి జ్ఞానం గురించి ఏమాత్రం తెలియదు. సారాయి త్రాగని వారికి దాని రుచి ఏమీ తెలియని విధంగానే జ్ఞానం తీసుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. మరి జ్ఞానసాగరుడే సద్గతిని కలగచేస్తాడు కదా. నేను సర్వుల సద్గతి దాతను అని తండ్రి చెప్తారు. సర్వోదయ లీడర్లు ఉన్నారు కదా, ఎన్నో రకాలుగా ఉన్నారు. నిజానికి సర్వులపై దయ చూపించేవారు తండ్రియే. ఓ భగవంతుడా దయ చూపండి అని తండ్రి పిలుస్తారు. అనగా సర్వులపై వారే దయ చూపుతారు. మిగిలిన వారందరూ హద్దు దయను చూపించేవారే. తండ్రి మొత్తం ప్రపంచమంతటిని సతోప్రధానంగా తయారు చేస్తారు. అందులో తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. ఈ కర్తవ్యం పరమాత్మదే. కనుక సర్వోదయ అను పదానికి అర్థం చాలా గొప్పది. ఒక్కసారిగా సర్వులపై దయ చూపిస్తారు. స్వర్గ స్థాపనలో ఎవరూ దుఃఖితులుగా అవ్వరు. అక్కడ మంచి నెంబర్ 1 ఫర్నిచర్, వైభవాలు మొదలైనవన్నీ లభిస్తాయి. దుఃఖంనిచ్చే జంతువులు, దోమలు మొదలైనవేవి ఉండవు. ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లలో ఎంతో స్వచ్ఛత, శుభ్రత కనిపిస్తుంది. అక్కడ మీరు దోమలను ఎప్పుడూ చూడరు. దోమలు మొదలైనవి ప్రవేశించలేవు. స్వర్గంలోకి ప్రవేశించే శక్తి వీటికి ఉండదు. అక్కడ మురికిని ఏర్పరచు వస్తువులేవి ఉండవు. సహజమైన పుష్పాలు మొదలైన వాటి సుగంధం వ్యాపించి ఉంటుంది. మీకు సూక్ష్మవతనంలో బాబా అమృతాన్ని తాపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవన్నీ కేవలం సాక్షాత్కారాలు మాత్రమే. వైకుంఠంలో ఎంతో మంచి మంచి పుష్పాలు, పూల తోటలు మొదలైనవి ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవేవి ఉండవు. ఇవన్నీ సాక్షాత్కారాలే. ఇక్కడ కూర్చునే మీరు సాక్షాత్కారం పొందుతారు. పాట కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. మాకు తండ్రి లభించారు, ఇంకేం కావాలి అని మీరు తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. కనుక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మతం చాలా ప్రసిద్ధమైనది. శ్రీమతం ద్వారా మనం శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతాము. మిగిలిన వారందరివి అసురి మతాలు. అందుకే సత్యుగంలో సదా సుఖం ఉండేదని, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని వారికి తెలియదు. బాల్యంలో వారు రాధాకృష్ణులు, వారి చరిత్ర మొదలైనవి ఏవీ లేవు. స్వర్గంలో పిల్లలందరూ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఏ విషయంలోనూ చంచలం ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పురాతన ప్రపంచం నుండి ముఖాన్ని తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు మాయ తన వైపు మీ ముఖాన్ని తిప్పుకునే పొరపాటు ఏది చేయరాదు. శ్రీమతంను అవజ్ఞ చేయరాదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రికి తమ సర్వస్వాన్ని స్వాహా చేసి పక్కా వారసులుగా తయారై సత్యుగా ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకోవాలి.
లక్ష్యము ఉద్దేశాలను బుద్ధిలో ఉంచుకొని పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము: స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసి భవ. ఎప్పుడైతే అవ్యక్త స్థితిని అభ్యాసం చేసే అలవాటైపోతుందో అప్పుడు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరు. అంతేకాక ఈ అలవాటు కోర్టులోకి వెళ్ళటం నుండి తప్పిస్తుంది. అందువలన ఎప్పుడైతే ఈ అభ్యాసాన్ని నేచర్గా చేసుకుంటారో అప్పుడు ప్రకృతి బీభత్సాలు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుర్కొనేవారు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునే శక్తిని ధారణ చేసుకుంటారో అప్పుడు తెర తెరుచుకుంటుంది. అందుకు పాత అలవాట్లు నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి సంపూర్ణ వైరాగ్యం అవసరం. స్లోగన్: స్వయాన్ని నిమిత్తమైన చేసేవారిగా భావిస్తే ఏ కర్మలోనూ అలసట రాదు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. స్వచ్ఛమైన మనసు గల పిల్లలే బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు. స్వచ్ఛమైన మనసు గలవారు సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారు వృత్తిలో, దృష్టిలో, మాటల్లో, సంబంధ సంపర్కంలో సరళంగా, స్పష్టంగా, సదా ఒకే విధంగా కనిపిస్తారు. సరళతకు గుర్తు మనసు, బుద్ధి, మాట ఒకే విధంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటల్లో మరొకటి. ఇది సరళత యొక్క గుర్తు కాదు. సరళ స్వభావం గలవారు సదా నిర్మాణచిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థులుగా ఉంటారు. వారు సరళ చిత్తం, సరళవాణి, సరళ వృత్తి, సరళ దృష్టి గలవారిగా ఉంటారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు: మనుషుల లోకం దేవలోకం, భూతప్రేత ప్రపంచాల విస్తారం. చాలామంది మనుషులు అశుద్ధ జీవాత్మలు ఎవరినైతే భూతాలని అంటారో అవి నిజంగా ఉన్నాయా లేక కేవలం కల్పన అనక కేవలం భ్రమణ అని అడుగుతారు. దీని గురించి ఈరోజు స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. మనుష్యాత్మలు వికర్మలు చేసినప్పుడు వారు అనేక రకాల శిక్షలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. అది కూడా మనిషి జన్మలోనే, పశు పక్షాదులు జన్మల్లో కాదు. మనుషులు మనుషులుగానే అవుతారు. మనుష్యాత్మలు వేరే, జంతువు ఆత్మలు వేరే. మనిషి ఎప్పుడూ జంతువుగా అవ్వడు, జంతువు ఎప్పుడూ మనిషిగా అవ్వలేదు. వాటి ప్రపంచం వేరే, మనుష్యాత్మల ప్రపంచం వేరే. సుఖ దుఃఖాలను అనుభవించటం మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది, జంతువుల్లో అంత లేదు. మంచి కర్మలు చేసినందున సుఖం మనిషి శరీరంలో పొందుతాము. కనుక దుఃఖం కూడా తప్పకుండా మనిషి శరీరంలోకి వచ్చి అనుభవించాలి. ఈ జ్ఞానం వినే బుద్ధి కూడా మనిషి శరీరంలోనే ఉంటుంది, జంతువుల్లో ఉండదు. కనుక ఈ సృష్టి నాటకంలో ముఖ్యమైన పాత్ర మనిషిదే. ఈ పశు పక్షాదులు సృష్టి నాటకానికి శోభ వంటివి. మొత్తం కల్పంలో సత్యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు మనుష్యాత్మలకు 84 జన్మలే. 84 లక్షల పశు పక్షాదుల జన్మలు ఉండవచ్చు. ఈ రహస్యమంతా ఒక్క పరమాత్మ తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఆత్మల నివాస స్థానం బ్రహ్మతత్వం అనగా నిరాకార ప్రపంచం. ఇక ఈ పశు పక్షాదుల ఆత్మలు బ్రహ్మతత్వంలోకి వెళ్ళలేవు. అవి ఈ ఆకాశతత్వంలోనే పాత్రను అభినయిస్తాయి. వాటికి కూడా గుప్తమై ఉత్పన్నమయ్యే పాత్ర, సతోరజో తమోలోకి వచ్చే పాత్ర ఉంటుంది. అందువలన మనం ప్రకృతిని గురించి చాలా విస్తారంలోకి వెళ్ళకుండా మొదట మనం మన ఆత్మల కళ్యాణం చేసుకోవాలి. అనగా మన్మనా భవ. ఇప్పుడు మనుష్యాత్మల గురించి తెలుసుకుందాము. కనుక ఏ ఆత్మలైతే అశుద్ధ కర్మలు చేయటం వలన వికర్మలను తయారు చేసుకుంటాయో అవి తమ అశుద్ధ సంస్కారం అనుసారం జనన మరణ చక్రంలోకి వచ్చి ఆది మధ్య అంతం అనగా మరణించే సమయంలో తాము చేసిన వికర్మలను సాక్షాత్కారం పొంది సూక్ష్మంగా శిక్షలు అనుభవిస్తాయి. ఆ కొంచెం సమయంలోనే అనేక జన్మల దుఃఖం అనుభవం అవుతుంది. తర్వాత ఆ శరీరాన్ని విడిచి వెళ్ళి గర్భచైల్లో దుఃఖం అనుభవిస్తుంది.
మళ్ళీ సంస్కారం అనుసారం అటువంటి తల్లిదండ్రుల వద్ద జన్మ తీసుకుని అక్కడ కూడా తన జీవితంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. దీనినే ఆది మధ్య అంతం అని అంటారు. అయితే కొన్ని ఆత్మలు శరీరాన్ని ధరించక ఆకారి రూపంలో ఈ ఆకాశ తత్వంలోనే భూతాలుగా అయి భ్రమిస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక శిక్షణే, అనగా అనుభవించటం. ఆ అశుద్ధ జీవాత్మతో ఎవరికైనా లెక్కాచారం ఉంటే అది వారిలో ప్రవేశించి వారికి దుఃఖంనిస్తాయి. అనగా లెక్కాచారం చుక్తూ చేసుకుని వెళ్ళి తన శరీరాన్ని ధరిస్తుంది. ఒక్కొక్క జీవాత్మ అయితే అది ఎవరిలో ప్రవేశిస్తుందో వారిని చాలా కొడుతుంది, చాలా కష్టంనిస్తుంది. అయితే ఇదంతా లెక్కాచారం లోపల అనుభవించే విధానం. ఇదంతా మనుష్య శరీరంలోనే సుఖం దుఃఖం అనుభవమవుతుంది. ఏ ఆత్మలైతే ముక్తిధామం నుండి ఈ సాకార డ్రామాలోకి వస్తాయో అవి మధ్యలో తిరిగి ముక్తిధామానికి వెళ్ళలేవు. అవి చేసిన శుద్ధ కర్మల అనుసారం సంస్కారాలు తీసుకుని సుఖ దుఃఖాల చక్రంలోకి వస్తాయి. ఆత్మలన్నిటికీ పునర్జన్మలు ఉంటాయి. ఒక్క పరమాత్మకు మాత్రమే పునర్జన్మ ఉండదు. అచ్చా, ఓం శాంతి.